నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో అకస్మాత్తుగా రాజుకున్న ఒక ఆసక్తికరమైన, అంతే తీవ్రమైన రాజకీయ వివాదం గురించి ఈ విశ్లేషణలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కేవలం ఒక్క సభ పెడతామన్న ప్రకటన, రెండు రాష్ట్రాల మధ్య పాత గాయాలను, కొత్త రాజకీయ సమీకరణలను ఎలా తెరపైకి తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. అయితే అసలు విషయానికొచ్చేద్దాం. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అంతే, వెంటనే తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నుంచి చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమైంది. అసలొక పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇక్కడ సభ పెడితే ఇంతటి తక్షణ తీవ్ర వ్యతిరేకత ఎందుకొస్తోందంటారా? ఇక్కడే అసలు కథ ఉంది. ముందుగా ఈ నవనిర్మాణ సభ చుట్టూ అలుముకున్న రాజకీయ దుమారమేంటో చూద్దాం. ఈ సభపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రధాన వాదన చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది. గతంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తికి ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర నవనిర్మాణం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ అభ్యంతరం సభ మీద కాదు, అసలా సభ పెడుతున్న వ్యక్తికి ఆ హక్కు ఉందా లేదా అన్నది వాళ్ళ పాయింట్. ఇక రెండో అంశానికి వస్తే, ఈ వివాదం ప్రధానంగా గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల చుట్టూ తిరుగుతోంది. మంత్రి ప్రభాకర్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెబుతున్న ఒక పర్టిక్యులర్ కామెంట్ను ఇక్కడ గట్టిగా గుర్తుచేశారు. అదేంటంటే, తెలంగాణ వారి కనులు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయి అని. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆయనకు తెలంగాణ మీద మొదట్నుంచి ఒక వ్యతిరేక భావన ఉందనేది మంత్రిగారి వాదన. ఒక ప్రాంతం గురించి ఇలాంటి మాటలంటే అవి జనాల మైండ్లో అలాగే ఉండిపోతాయి కదా. సరిగ్గా ఇదే విషయాన్నే ఆయన ఎత్తిచూపుతున్నారు. దీనికి తోడుగా మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజులపాటు కనీసం అన్నం కూడా తినకుండా నిరాహార దీక్ష చేసిన వ్యక్తి సరిగ్గా ఇప్పుడు అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చి ప్రేమ ఒలకబోస్తే అది ఖచ్చితంగా మొసలి కన్నీరే అవుతుందని విమర్శించారు. ఆనాటి ఆ నిరాహార దీక్షకు ఇప్పుడు పెడుతున్న సభకు పొంతన లేదని ఆయన చిత్తశుద్ధిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పాత వివాదాలు పక్కన పెడితే ప్రస్తుతం ఇదంతా ఒక బీజేపీ స్క్రిప్ట్ అనే తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఒక ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని చూపించారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరోగా ఎవరైనా అభిమానించొచ్చు, అందులో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రాజకీయాల్లోకొచ్చేసరికి, అందులోనూ తెలంగాణ పట్ల వ్యతిరేక ధోరణితో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తీవ్రస్థాయిలోనే నిలదీస్తామని స్పష్టం చేశారు. అంటే సినిమా క్రేజ్ వేరు, రాజకీయ సిద్ధాంతాలు వేరు అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. సరిగ్గా ఆ నటుడి పోలికను కంటిన్యూ చేస్తూనే మంత్రి ఒక సంచలన ఆరోపణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం డబ్బులు తీసుకుని బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఇక్కడ నటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో విద్వేషాలు, సామాజిక వైషమ్యాలు సృష్టించడానికే ఈ సభ ప్లాన్ చేశారని చాలా ఘాటుగా ఆరోపించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన ఒక లాజికల్ క్వశ్చన్ కూడా వేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న లేదా విస్తరించాలనుకుంటున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం లాంటి రాష్ట్రాలున్నాయి కదా, అలాగే కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి వాటన్నింటినీ వదిలేసి సభలు పెట్టుకోవడానికి కేవలం తెలంగాణనే ఎందుకెంచుకున్నారని మంత్రి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. ఈ ప్రశ్నలు చివరికి ఒక డైరెక్ట్ ఛాలెంజ్కి దారితీశాయి. బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం తెలంగాణకు రావడం లేదని పవన్ కళ్యాణ్ గారు ఎంతో బలంగా నమ్మే కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ మంత్రి బహిరంగ సవాల్ విసిరారు. ఇది కేవలం పొలిటికల్ కామెంట్స్ దాటి వ్యక్తిగత విశ్వాసాల స్థాయికి వెళ్లిన తీరును మనకి స్పష్టంగా చూపిస్తోంది. ఇక తరువాతి అంశం ప్రాంతీయ ప్రాధాన్యతలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమస్యలపై వేస్తున్న ప్రశ్నలు. ఇక్కడ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక భలే పదునైన సామెతను వాడారు. కన్నతల్లికి గాజులు కొనలేనివాడు పినతల్లికి ఒడ్డాణం చేయిస్తానన్నాడట. ఏపీలో అధికారంలో ఉండి అక్కడ సొంత రాష్ట్ర సమస్యలు పరిష్కరించకుండా ఇలా పక్క రాష్ట్రానికొచ్చి నవనిర్మాణం చేస్తాననడంలో ఉన్న సెటైర్నో ఈ సామెత అద్భుతంగా వివరిస్తోంది. ఆ సామెతను జస్టిఫై చేస్తూ అసలు ఏపీలో పరిష్కారం కాకుండా ఉన్న కొన్ని ముఖ్యమైన సమస్యల లిస్టును మంత్రి బయటపెట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం, కృష్ణపట్నం పోర్ట్ల సమస్యలు, నిరుద్యోగం, ఇవన్నీ వదిలేసి ఇక్కడికొచ్చి రాజకీయం చేయడమేంటని ప్రశ్నించారు. అసలు ఏపీ ప్రజలు అధికారం ఇచ్చింది అక్కడ నవనిర్మాణం చేయడానికే కదా అన్నది ఆయన పాయింట్. ఇక ఫైనల్గా ఈ వివాదంలో వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ బహిరంగ క్షమాపణ. ఈ విషయంలో పెట్టిన షరతు చాలా స్ట్రిక్టుగా ఉంది. ఒక రకంగా అల్టిమేటం లాంటిదే.
తెలంగాణ ప్రజల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో మాట్లాడినందుకు ముందుగా ఎలాంటి షరతులు లేకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చెప్పకపోతే మాత్రం ఈ నవనిర్మాణ సభను తెలంగాణ సమాజం అసలు ఒప్పుకోదని తేల్చి చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్య ఉద్దేశం రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు మనకొక వేడుకగా పండుగ జరుపుకుంటాం. ఇది ప్రజాస్వామిక దేశం. నాకు పక్క ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రంగా కలిసి విడిపోయిన రాష్ట్రంగా నాకు అధికమైన ప్రేమ ఉంటుంది. అట్లానే అస్సాంతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పట్ల కూడా మనం భారతీయుడిగా ఒక మానవతావాదులంగా పరస్పరమైనటువంటి గౌరవించుకోవాలి. ఎక్కడ కూడా ఇతరులను అవమానపరచదు. మన రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని ప్రజాస్వామికంగా ఉపయోగించు, నీ వాక్ స్వాతంత్రం ద్వారా ఎదుటివాడికి ఇబ్బంది కలగద్దు, బాధ కలగద్దు అనే మాట చెప్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం గక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకుముందు పదకొండు రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవనిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపు పొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డాన చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు తొక్కుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈరోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు. నేను సినిమా చూడండి, మీరు అద్దండలేను. పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు, చూసుకోరి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశకు చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సాం వాళ్ళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తోంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్కు నేను కూడా 100 సార్లు పోయినా, సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించినా అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా
వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను నేను ఈరోజు. క్షమాపణ చెప్పు, ప్రసంగంలో వీటికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. కోనసీమ నా చూపు పడితే ఎండిపోయిందన్న దానికి జవాబు చెప్పు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నమ్ముకున్నటువంటి కొండగట్ట అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయం పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటూ నువ్వు దాన్ని రాజకీయపరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే పరాయి రాష్ట్రమైన వస్తా ఉన్నాడని గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించాలి, గుర్తింపాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన చేయమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇవో ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. అయితే రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతం కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండవు అంటారు కదా. ఇదంతా చూస్తుంటే చివరగా మన మదిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది. బేషరతు క్షమాపణ చెప్పాలన్న ఈ కఠినమైన డిమాండ్ ఆ సభ జరగకుండా పూర్తిగా అడ్డుకుంటుందా, లేక రాబోయే రోజుల్లో ఈ 2 రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా? ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో మనం ఆసక్తిగా వేచి చూడాల్సిందే.